హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి పెట్టేశామన్నమాట. ఈ వీడియో అయితే నేను ఎప్పటి నుంచో చేద్దాము మామిడికాయ పచ్చడి ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇంకా సమ్మర్ అయిపోవచ్చింది కదా, మామిడికాయలు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడే చెట్టు నుండి ఫ్రెష్గా తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ ఊర్లో మా అమ్మమ్మ పెడుతుందన్నమాట మామిడికాయ పచ్చడి. సో వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అంటే అందరం కలిసి మంచిగా అందరం కలిసి పెట్టుకుంటాం అన్నమాట. సో అదొక ఫెస్టివల్ లాగా ఉంటుంది. చాలా అందరం సరదాగా కూర్చొని తలా ఒక ఐటమ్ చేసుకుంటూ తలా ఒక పని చేసుకుంటూ అలా పెట్టుకుంటామన్నమాట మా ఇంట్లో మామిడికాయ పచ్చడి. సో ఇక్కడైతే మామిడికాయలు ఫ్రెష్గా తీసుకొచ్చిన తర్వాత వాటిని నీట్గా వాటర్తో కడిగేసి తర్వాత ఒక నీట్గా ఒక క్లాత్తో తుడిచేసి అయితే ఇక్కడ ఆరబెట్టామన్నమాట. తర్వాత ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేపిస్తున్నాము. అవి కట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే డస్ట్ ఉంటుంది కదా, ఒక పేపర్ లాగా కవర్ లాగా ఉంటుంది. అండ్ దాంట్లో అవన్నీ ఉంటాయి కదా, టెంక, అవన్నీ తీసేసి నీట్గా ఒక క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. ఈ వీడియో అయితే మేము చాలా సరదాగా అందరం మాట్లాడుకుంటూ ఇలా అందరం కూర్చొని పెట్టుకున్నాం అన్నమాట. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ మేము మామిడికాయలు కట్ చేస్తూ ఉంటే చూసారా మా పాప అండ్ మా కన్నయ్య కూర్చొని ఎలా చూస్తున్నారో. వాళ్ళైతే ఫస్ట్ టైం అన్నమాట ఇలా చూడడం. అంటే మేము ఎప్పుడు మా ఇంట్లో పెట్టుకోలేదన్నమాట. సో ఈసారి అయితే ఇక్కడ పెట్టిద్దాము అని చెప్పేసి ఇంకా మామిడికాయలు అయితే కట్ చేయడం అయిపోయింది. తర్వాత వెల్లుల్లిపాయలు మొత్తం ఇలా నీట్గా పొట్టు తీసేసి ఇలా చేస్తున్నామన్నమాట, ఒలిచామన్నమాట. ఇంకా అవి క్వాంటిటీస్ అయితే నాకు అంతగా తెలీదు, అంతా మా అమ్మమ్మే చూసుకుందనమాట. ఇంకా మాకు ఇస్తే మేము ఇలా చేసి రెడీ చేసి ఇచ్చాము. వెల్లుల్లిపాయలన్నీ ఇలా నీట్గా పొట్టు తీసేసి అలా చేసాము. ఇంకా ఒకవైపు అయితే మెంతులు కూడా కొంతమంది ఊళ్ళల్లో మామిడికాయ పచ్చడి కొంచెం వేరేలాగా చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారనమాట. అక్కడ సాంప్రదాయాన్ని బట్టి అక్కడ వాళ్ళ అలవాట్లను బట్టి పెట్టుకుంటారు. ఇక్కడ మామిడికాయలు అయితే ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. తర్వాత ఇది సాల్ట్ అన్నమాట. సాల్ట్ కూడా మనం డైలీ యూజ్ చేసే సాల్ట్ కాదు, అది మామిడికాయ పచ్చడి పెట్టడానికి సాల్ట్ అని అడిగితే ఇస్తారనమాట షాప్లో. తర్వాత ఉప్పు కూడా తీసుకొచ్చేసి సాల్ట్ అది కూడా జల్లెడ పట్టేసి రెడీగా పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ మెంతులు లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో ఉంచొద్దు మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెట్టేసి మెంతులు కూడా ఫ్రై చేసుకొని అది పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ పచ్చడి కోసం అన్నీ రెడీ అయిపోయాయి. మెంతి పిండి అండ్ వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతే పసుపు. తర్వాత ఇక్కడ గాజు సీసా అన్నమాట. ఇది గాజు సీసాలో అయితే పచ్చడి చాలా బాగుంటుంది. ఆర్ మన ఇళ్ళల్లో జాడీలు ఉంటాయన్నమాట, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ జాడీలలో అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మామిడికాయ పచ్చడి అయితే కలిపేస్తున్నాము. ఒక పెద్ద బౌల్ లాగా తీసేసుకొని అందులో మామిడికాయ ముక్కలు, కొంచెం మెంతిపిండి అండ్ వెల్లుల్లిపాయలు వేసేసి, ఉప్పు, కారం సేమ్ క్వాంటిటీ తీసుకొని అందులో వేసేసి కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఆ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ అంతా ఈవెన్గా పట్టించుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం గాజు సీసాలో కానీ ఆర్ జాడీలో ఎనీ అదర్ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ
సో మనం స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే మా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి అయితే కలిపేసాము, ఇది సెకండ్ టైం కలుపుతున్నాం అన్నమాట. సో ఇద్దరం కలిపి పెట్టుకుంటున్నాము ఇక్కడ, మాకు అండ్ మా అక్క వాళ్ళకి అనమాట. సో మా అక్క వాళ్ళకి అయిపోయింది, ఇదేమో మాకు అనమాట. సో మెంతిపిండి, వెల్లుల్లిపాయలు సేమ్ ప్రాసెస్. సో ఆయిల్ వేసుకుంటూ ఉప్పు కారం వేసుకుంటూ, ఉప్పు కారం అనేది మనం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి, హెవీగా తీసుకోవద్దు. సో ఆ ముక్కలకి మనకి ఇవన్నీ ఒక క్వాంటిటీ ప్రకారం మాత్రమే తీసుకోవాలి, ఎలా పడితే అలా కలుపుకోవద్దు అనమాట. ఈ మామిడికాయ పచ్చడి కలపటం కూడా అందరికీ అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో పెద్దవాళ్ళైతే మంచిగా పెడతారు. ఇక్కడ మా మామిడికాయ పచ్చడి చూశారు కదా, అందరం చుట్టూ కూర్చొని మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసామన్నమాట. సో మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టారా, ఎవరైనా పెట్టారు అనుకుంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ మామిడికాయ పచ్చడి పెట్టే వీడియోస్ అయితే నేను చాలా చూశాను యూట్యూబ్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేశారనమాట. కొంతమంది తాలింపు పెట్టి అల్లం పేస్ట్ వేసి చేశారు, అండ్ కొంతమంది ఇలా ఉప్పు కారం మాత్రమే వేసి చేశారు, అండ్ కొంతమంది ఆవపిండి వేస్తారు, కొంతమంది మెంతిపిండి వేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకున్నారనమాట. సో మేమైతే ఇలా ఉప్పు కారం మెంతిపిండి వెల్లుల్లిపాయలతో అయితే మామిడికాయ పచ్చడి పెట్టేసామన్నమాట. సో చాలా ముక్కలు ఉంటే ఇలా విడివిడిగా కలుపుకోవచ్చు, అండ్ కొన్ని ఉంటే మనం ఒక్కసారే కలుపుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి వీడియో అయితే తీసేశాను. సో మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా పెడతారు, అసలు ఏమేమి యూజ్ చేస్తారు అనేది మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మనం 3 days తర్వాత మామిడికాయ పచ్చడి తీసి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ కూడా సరిపోకపోతే మనం మళ్ళీ 3 days తర్వాత తీసుకొని చూసుకొని ఆయిల్ మనకి ఎంత కావాలి అనేది చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంకా ఈ పచ్చడి అయితే మనకి 1 year పాటు నిల్వ ఉంటుంది. జాడీలో అయితే మనం బయటనే ఉంచుకోవచ్చు, ఆర్ మనకి కలర్ మంచిగా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మేమైతే ఇంకా కొంచెమే కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాము. మేము ఇంకా బయట యూజ్ చేసుకోవడానికి కొంచెం తీసేసుకుంటూ మనం అయితే ఇది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇదే అండి మామిడికాయ పచ్చడి వీడియో. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందనే అనిపిస్తుంది. సో చూసారు కదా, మామిడికాయ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. సో ఇది ఇంకా లాస్ట్ అందరి ఫేవరెట్ అనమాట. ఆ మామిడికాయ పచ్చడి కలిపిన దాంట్లో కొంచెం వేడి అన్నం పెట్టుకొని తింటే అసలు ఆ టేస్ట్ అనేది ఎక్కడా రాదనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఇంకా అందరం అలా ముద్దలు పెడుతుంటే అందరూ తిన్నారనమాట. ఇంకా బిర్యానీలో కూడా అంత టేస్ట్ ఉండదు. నాకైతే చాలా నచ్చింది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. దాంట్లో వేడి అన్నం కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. సో ఇదే అండి మా మామిడికాయ పచ్చడి ఫుల్ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మేము 3 days తర్వాత మామిడికాయ పచ్చడి మళ్ళీ కలిపామన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, అండ్ కలర్ బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుందన్నమాట. స్మెల్ అయితే అదిరిపోయింది. రంగు రుచి వాసన 3 బాగున్నాయి అన్నమాట. సో
సో ఇదే అండి మా మామిడికాయ పచ్చడి. ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మేము 3 days తర్వాత మామిడికాయ పచ్చడి ఇంకా కలిపి అందరం పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, వేడివేడి అన్నంలో అయితే కలుపుకొని తిన్నాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ.